Hi students, good morning all of you. Welcome to our TOEFL class. ఈరోజు మన TOEFL క్లాస్లో 5th క్లాస్ స్టూడెంట్స్కి లిజనింగ్ సెషన్ 2 గురించి తెలుసుకుందాం. ముందుగా వొకాబులరీ. ఫస్ట్ వర్డ్ బ్రేక్ఫాస్ట్, ద ఫస్ట్ మీల్ ఆఫ్ ద డే. మనం రోజులో తీసుకునేటటువంటి మొదటి భోజనాన్ని బ్రేక్ఫాస్ట్ అంటారు. అంటే మనం ఉదయం తీసుకునే టిఫిన్ అనమాట. మనం టిఫిన్ అంటాం కదా, దాన్ని ఇంగ్లీష్లో బ్రేక్ఫాస్ట్ అంటారు. ఈటింగ్ cereal ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్లో నాకు cereals తీసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈటింగ్ cereal ఈజ్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. సెకండ్ వర్డ్ కామెడీ, ఫన్నీ అండ్ ఎంటర్టైనింగ్. మనం కామెడీ అంటే మనందరికీ తెలుసు కదా, సరదాగా నవ్వించేటటువంటి విషయాన్ని ఫన్నీ థింగ్స్ అంటాం, ఎంటర్టైనింగ్ అంటాం. దీన్నే కామెడీ అంటారు. వి వాచ్డ్ ఏ కామెడీ మూవీ అండ్ లాఫ్డ్ ఎ లాట్. మేము ఒక కామెడీ మూవీ చూసి చాలా నవ్వుకున్నాము. వి వాచ్డ్ ఏ కామెడీ మూవీ అండ్ లాఫ్డ్ ఎ లాట్. నెక్స్ట్ లాఫ్, ద సౌండ్ యూ మేక్ వెన్ సంథింగ్ ఈజ్ ఫన్నీ. లాఫ్ అంటే నవ్వడం. మనకి ఏదైనా సరదాగా అనిపించినప్పుడు, ఫన్నీగా అనిపించినప్పుడు మనం చేసేటటువంటి సౌండ్నే లాఫ్ అంటారు. ద సిల్లీ జోక్ మేడ్ అస్ ఆల్ లాఫ్ అవుట్ అలౌడ్. ద సిల్లీ జోక్ మేడ్ అస్ ఆల్ లాఫ్ అవుట్ లౌడ్. ఆ జోక్ మమ్మల్ని అందరినీ కూడా గట్టిగా నవ్వేలా చేసింది. నేచర్, ద అవుట్డోర్స్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మన ప్రకృతి అంటాం కదా తెలుగులో. బయట ప్లాంట్స్, యానిమల్స్, ఇలా ప్రకృతిలో ఉన్నటువంటి వాటన్నిటిని కలిపి మనం నేచర్ అంటారు. వీ లవ్ ఎక్స్ప్లోరింగ్ నేచర్ ఇన్ ద పార్క్. మాకు పార్క్లో ఉన్నటువంటి నేచర్ని ఎక్స్ప్లోర్ చేయడం అంటే, చూడడం అంటే చాలా ఇష్టం. వీ లవ్ ఎక్స్ప్లోరింగ్ నేచర్ ఇన్ ద పార్క్. ఇంట్రెస్టింగ్, సంథింగ్ దట్ క్యాచెస్ యువర్ అటెన్షన్. మనకు చాలా ఆసక్తిని కలిగించేటటువంటి విషయాన్ని ఇంట్రెస్టింగ్ అంటాం. ద బుక్ హ్యాడ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఐ కుడెంట్ పుట్ డౌన్. ఆ పుస్తకంలో చాలా ఆసక్తి కలిగినటువంటి ఒక స్టోరీ ఉంది, అది నన్ను ఆ పుస్తకాన్ని పక్కన పెట్టనివ్వడం లేదు. అంటే ఆ పుస్తకంలో చాలా మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ద బుక్ హ్యాడ్ యాన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఐ కుడెంట్ పుట్ డౌన్. ఎన్విరాన్మెంట్, ద సరౌండింగ్స్ అండ్ కండిషన్. ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పర్యావరణం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలు, ఆ వాతావరణ పరిస్థితుల్ని ఎన్విరాన్మెంట్ అంటారు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ బై రీసైక్లింగ్. మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ని మనం కాపాడుకోవడం, రీసైకిల్ చేయడం అనేది చాలా ముఖ్యమైనది. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ ఎన్విరాన్మెంట్ బై రీసైక్లింగ్. టుగెదర్, టుగెదర్ అంటే కలిసి. బీయింగ్ విత్ అదర్స్ యాజ్ ఎ గ్రూప్. ఇతరులతో కలిసి ఒక గ్రూప్గా ఉండడాన్ని టుగెదర్ అంటారు, అంటే కలిసిమెలిసి ఉండడం అన్నమాట. లెట్స్ వర్క్ టుగెదర్ టు బిల్డ్ ఏ శాండ్ క్యాజిల్. మనం అందరం కలిసి పనిచేసి ఒక ఇసుక కోటను కడదాం. లెట్స్ వర్క్ టుగెదర్ టు బిల్డ్ ఏ శాండ్ క్యాజిల్. లివింగ్ థింగ్స్ అంటే జీవులు అన్నమాట. థింగ్స్ దట్ ఆర్ లివ్ లైక్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ప్లాంట్స్ కానీ, యానిమల్స్ కానీ, జీవం కలిగిన వాటిని లివింగ్ థింగ్స్ అంటారు. ద ఫారెస్ట్ ఈజ్ హోమ్ టు మెనీ లివింగ్ థింగ్స్. అడవి అనేది చాలా లివింగ్ థింగ్స్కి ఇల్లు వంటిది. ద ఫారెస్ట్ ఈజ్ హోమ్ టు మెనీ లివింగ్ థింగ్స్. ఓకే స్టూడెంట్స్, ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి వొకాబులరీ వర్డ్స్. ఈ వర్డ్స్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్స్ని వింటూ సరైన జవాబును గుర్తించాలి. ఈరోజు మన ఆడియో క్లిప్స్ అనేది ఎలా ఉంటాయంటే, ఒక కాన్వర్జేషన్ రూపంలో ఉంటాయి, అంటే సంభాషణ రూపంలో ఉండడం జరుగుతుంది. అంటే ఇక్కడ 3 పిక్చర్స్ ఇచ్చి ఆడియో క్లిప్ విని ఒక పిక్చర్ని ఎంచుకునే ఆడియో క్లిప్లా కాకుండా, లిజనింగ్ ప్రాక్టీస్ కాకుండా, ఈరోజు ఆ లిజనింగ్ ప్రాక్టీస్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అది కాన్వర్జేషన్ మనం విని, అంటే ఒక సంభాషణ, ఇద్దరు మాట్లాడుకున్నటువంటి ఆ సంభాషణను విని దానికి సంబంధించినటువంటి ఒక ప్రశ్నకు మనం జవాబు చెప్పాలి. ముందుగా ఆ సంభాషణ ఏంటో వినండి. Listen to the audio and select the correct answer. We should have a movie night at home with popcorn. How about going to the zoo? We can see animals and have a picnic. Good idea. How about having a picnic at the zoo? Sounds good. What do they decide to do? నెక్స్ట్ ఆడియో క్లిప్ విన్నారు కదా, ఇందులో మామ్ డాడ్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మామ్ ఏమంటుందంటే, వీ షుడ్ హ్యావ్ ఏ మూవీ నైట్ ఎట్ హోమ్ విత్ పాప్కార్న్. మనం
ఇంట్లోనే మూవీ చూస్తూ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేద్దాం అంటుంది. డాడ్ ఏమంటున్నారంటే హౌ అబౌట్ గోయింగ్ టు ద జూ, మనం జూకి వెళ్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా. వీ కెన్ సీ యానిమల్స్ అండ్ హ్యావ్ ఏ పిక్నిక్, మనం అక్కడ యానిమల్స్ని చూడవచ్చు, సరదాగా పిక్నిక్ చేసుకోవచ్చు. మామ్ గుడ్ ఐడియా, ఈ ఐడియా చాలా బాగుంది. హౌ అబౌట్ హ్యావింగ్ ఏ పిక్నిక్ ఎట్ ద జూ, అయితే మనం జూలో పిక్నిక్ చేసుకుందాం, జూకి వెళ్ళి పిక్నిక్ చేసుకుందాం. డాడ్ సౌండ్స్ గుడ్, చాలా బాగుంది అని చెప్పి డాడ్ కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే వాళ్ళు జూకి వెళ్ళి పిక్నిక్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ చేశారనమాట. సో క్వశ్చన్ ఏంటంటే వాట్ డూ దే డిసైడ్ టు డూ. ఈ ఆడియో క్లిప్ని విన్న తర్వాత వాట్ డూ దే డిసైడ్ టు డూ, వారు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు అనేది ప్రశ్న. వారు ఏం చేయాలని నిర్ణయించుకున్నారు ఈ సంభాషణ తర్వాత మనకి ఏమర్థమవుతుంది? ఎస్, హ్యావ్ ఎ పిక్నిక్ ఎట్ ద జూ అనేది రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ వారు జూలో పిక్నిక్ జరుపుకోవాలని చెప్పి డిసైడ్ చేశారు. నెక్స్ట్ సెకండ్ ఆడియో క్లిప్ని వినండి. Listen to the audio and select the correct answer. Good morning, family. What are we having for breakfast today? Dosa. I love the way you make them. They're my favorite. I agree with dosa and some chutney. Dosa it is. And a bit of chutney will make Sunday mornings the best. What are the mother and daughter having for breakfast? మనకి ఆడియో క్లిప్ విన్నారు కదా, ఇందులో ఒక మామ్ అండ్ డాటర్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే మదర్ అండ్ డాటర్ అనమాట, అమ్మ కూతురు మాట్లాడుకుంటున్నారు. మామ్ ఏమంటుందంటే గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ, వాట్ ఆర్ వీ హ్యావింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే, ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటున్నాము. డాటర్ అంటుంది దోశ, ఐ లవ్ ద వే యూ మేక్ దమ్, దే ఆర్ మై ఫేవరెట్, నాకు దోశ కావాలి, నువ్వు దోశ తయారు చేయడం చాలా బాగుంటుంది, నాకు దోశ నా ఫేవరెట్ అంటుంది. మామ్ ఐ అగ్రీ విత్ దోశ అండ్ సమ్ చట్నీ, ఓకే నాకు కూడా దోశ చట్నీ అంటే ఇష్టమే, నేను దాన్ని చేస్తాను. డాటర్ దోశ ఇట్ ఈస్, దోశ చెయ్యి, అండ్ ఏ బిట్ ఆఫ్ చట్నీ విల్ మేక్ సండే మార్నింగ్ ద బెస్ట్, ఈ దోశతో పాటు చట్నీ కూడా తింటే ఈ సండే మార్నింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి డాటర్ కూడా అనడం జరిగింది. సో ఈ సంభాషణ బట్టి వాట్ ఆర్ ద మదర్ అండ్ డాటర్ హ్యావింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఆడియో క్లిప్ విన్నారు కదా, వాట్ ఆర్ ద మదర్ అండ్ డాటర్ హ్యావింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఈ ఆడియో క్లిప్లో ఒక మదర్ అండ్ డాటర్ మాట్లాడుకున్నారు. వారు బ్రేక్ఫాస్ట్ కంటే టిఫిన్ ఏం తింటున్నారు. ఈ ఆడియో క్లిప్లో వారిద్దరు కూడా దోశ అండ్ చట్నీ టిఫిన్ తింటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, దోశ అండ్ చట్నీ. ఓకే, థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి. Listen to the audio and select the correct answer. How's the new math teacher? Oh, she's good. She explained everything clearly and made many practice questions for different topics. That's great. I struggled with the last chapter. It was pretty challenging. I wish I had attended the class. Yeah, me too. But her explanations made it easier. Great. What is friend 2's opinion about the new math teacher? మనకి ఆడియో క్లిప్లో ఫస్ట్ ఫ్రెండ్ హౌ ఈజ్ ద న్యూ మ్యాథ్స్ టీచర్, కొత్తగా వచ్చినటువంటి మ్యాథ్స్ టీచర్ ఎలా ఉన్నారు, ఎలా బోధిస్తున్నారు అని చెప్పి అడిగాడు. దానికి ఫ్రెండ్ 2 హో షీ ఈజ్ గుడ్, ఆమె చాలా బాగా చెప్తున్నారు. షీ ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ క్లియర్లీ, ఆమె ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మేడ్ మెనీ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఫర్ డిఫరెంట్ టాపిక్స్, అలాగే చాలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా మన చేత ప్రాక్టీస్ చేస్తున్నారు. ఫ్రెండ్ 1 మళ్ళీ మొదటి ఫ్రెండ్ ఏమంటున్నాడంటే దట్స్ గ్రేట్, చాలా బాగుంది. ఐ స్ట్రగుల్డ్ విత్ ద లాస్ట్ చాప్టర్, నాకు లాస్ట్ చాప్టర్ చేయడానికి నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇట్ వాజ్ ప్రెటీ ఛాలెంజింగ్, అది నాకు చాలా కష్టంగా అనిపించింది. ఐ విష్ ఐ హ్యాడ్ అటెండెడ్ ద క్లాస్, నేను క్లాస్కి వచ్చి ఉంటే బాగుండేది. ఎస్ మీ టూ, అవును నేను కూడా చాలా కష్టపడ్డాను. బట్ హెర్ ఎక్స్ప్లెనేషన్స్ మేడ్ ఇట్ ఈజియర్, కానీ టీచర్ గారి ఎక్స్ప్లెనేషన్స్ నాకు ఆ చాప్టర్ బాగా సులువుగా చేయడానికి ఉపయోగపడినవి. ఫ్రెండ్ 1 గ్రేట్, చాలా బాగుందని చెప్పి వాళ్ళిద్దరూ కూడా మ్యాథ్స్ టీచర్, కొత్తగా వచ్చినటువంటి మ్యాథ్స్ టీచర్ చాలా బాగా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. ఆడియో క్లిప్ విన్నారు కదా. క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఫ్రెండ్స్ 2 ఒపీనియన్ అబౌట్ ద న్యూ మ్యాథ్స్ టీచర్, కొత్తగా వచ్చినటువంటి మ్యాథ్స్ టీచర్కి సంబంధించి ఆ రెండవ ఫ్రెండ్ యొక్క ఒపీనియన్ ఏంటి, అభిప్రాయం ఏమిటి. మనకి ఆడియో క్లిప్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారు. వారు ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చారు,
ఆ మ్యాథ్స్ టీచర్ చాలా బాగా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని వారిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. సో ఆప్షన్ బిలో చూడండి, షీ ఈజ్ గుడ్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఆమె చాలా బాగా ప్రతిదాన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పి మ్యాథ్స్ టీచర్ గురించి వారిద్దరూ మాట్లాడుకున్నారు. షీ ఈజ్ గుడ్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ ఎవ్రీథింగ్ క్లియర్లీ. ఆమె చాలా బాగా ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని అతని యొక్క అభిప్రాయం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇది ఇవాళ మన టోఫెల్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.